హోరాహోరీ ప్రచారాలతో రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ పెరిగింది. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటింటా ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న నేతలు మరింత జోష్తో ప్రజల్లోకి వెళ్తున్నారు. వినూత్న కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాగర్ కర్నూలు టీఆర్ఎస్ అభ్యర్థి రాములు కొల్లాపూర్ మండలంలో పర్యటించారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన 16 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో రాములు తరపున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రచారం చేశారు. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి కుమార్ రామగుండం ఏరియాలో ప్రచారం చేశారు. సింగరేణి కార్మికులకు టీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులను పోటీ చేయిస్తూ రెండు పార్టీలు కూడా పెద్దపల్లి ప్రజల్ని అవమానపరిచాయన్నారు కుమార్. అధికారంలోకి వచ్చి రెండోసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి మన కేసీఆర్ కానివ్వండి, వారి యొక్క మంత్రులు కానివ్వండి, మన ప్రాంతానికి ఏం చేశారో మీరు ఒక్కసారి ఆలోచించండి. సింగరేణి కార్మికుల కోసం ఏం చేశారో మీరు ఒకసారి దయచేసి ఆలోచించండి. చదువుకున్నాకనైనా కూడా పార్టీలు ఆలోచించాలి, ఆ నాయకులు ఆలోచించాలి, కార్మిక వర్గం ఆలోచించాలి. మన ప్రాంతంలో చదువుకున్న పిల్లలు, మన ప్రాంతంలో రాజకీయ అందరినీ కూడా మనం చట్టసభలకు పంపిస్తే మన సమస్యలు మాట్లాడాలి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు స్పీడ్ పెంచారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో వాకర్స్ ను కలిసి ఓట్లు వేయాలని కోరారు. ప్రచారం సమయంలో ఎదురుపడ్డ బీజేపీ అభ్యర్థి చింత సాంబమూర్తి, టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ కలుసుకున్నారు. ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి లేదన్నారు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. దేశ సమగ్రత కోసం బీజేపీకి ఓట్లు వేయాలన్నారు బీజేపీ అభ్యర్థి చింత సాంబమూర్తి. దేశంలో హంగ్ పార్లమెంటు రాబోతున్నది. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ ప్రజలిచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఈ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం నుంచి 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దేశ రాజకీయాలలో ఒక ప్రముఖమైన భూమిక పోషించే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్. నిర్మల్ జిల్లా కుంటాలలో హోటల్లో బజ్జీలు వేస్తూ కూరగాయలు అమ్ముతూ వినూత్న ప్రచారం చేశారు. 5 ఏళ్లు ఎంపీగా గోడం నగేష్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ఇవాళ ఉదయం వాకర్స్ ను కలిసి ప్రచారం చేశారు. కాంగ్రెస్ తోనే జిల్లాలో అభివృద్ధి జరిగిందన్నారు రేణుకా. పదవిలో ఉన్నా లేకున్నా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశారని చెప్పారు. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పారు రేణుకా. పొద్దున్నే వచ్చి విశాలంగా తిరిగే వాకర్స్ అందరితో కూడా కలుసుకోవాలని చెప్పి వాళ్ళ అమూల్యమైన ఓటు కోసం అడగాలని ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళ ప్రోత్సాహంతో, వాళ్ళు చెప్పిన మాటలతో నా మనోధైర్యం పెరిగింది. మీరు గమనిస్తూనే ఉన్నారు, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఇన్ని సంవత్సరాలుగా నేనే, పదవి ఉన్నా లేకపోయినా. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తాము చేసిన అభివృద్ధి పనులే భువనగిరిలో టీఆర్ఎస్ ను గెలిపిస్తాయన్నారు ఎంపీ బూర నరసయ్య గౌడ్ సతీమణి అనిత. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని ఆందోళ్ మైసమ్మ దేవాలయంలో పూజలు చేసి బూర నరసయ్య గౌడ్ తరపున ప్రచారం చేశారామె. ఎంపీగా బూర నరసయ్య గౌడ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. గత ఎన్నికల కంటే అధిక మెజారిటీతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు అనిత. మన కేసీఆర్ చేసే పథకాలు ఇవన్నీ కూడా తప్పకుండా మా ఎంపీ గారిని గెలిపిస్తాయని అనుకుంటున్నాను. మన ఎంపీ గారు కూడా గత 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేశారు. ఆయనకి చాలా తక్కువ టైంలోనే చాలా పనులు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకురావడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు. ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించి బెట్టింగ్ కు పాల్పడుతున్న హరీష్ రావు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. కేంద్రం నిధులతో ఏర్పాటవుతున్న మనోహరాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ తాము పోరాడి తెచ్చినట్లు ప్రభాకర్ రెడ్డి చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్నికల సంఘం అధికారులకి బెట్టింగ్ కు పాల్పడుతున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు సిపిఐ మద్దతునిస్తోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి. ఇవాళ సిపిఐ ఆఫీస్ కు వెళ్లిన పొన్నంకు సిపిఐ మద్దతు తెలిపింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ నియంతృత్వ పాలనపై కలిసికట్టుగా పోరాడతామన్నారు పొన్నం ప్రభాకర్.
మహబూబాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్, మాజీ మంత్రి తుమ్మల. బయ్యారం, గార్ల మండలాల్లో కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి టీఆర్ఎస్ ను గెలిపిస్తే బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గ సమస్యల్ని తీర్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తుమ్మల అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరుగుతున్న ఎన్నికల బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నిజంగానే వీళ్ళు ఉద్ధరించుంటే, నిజంగానే బాగా చేసుంటే ఈ రోజుకి కూడా ఈ దేశంలో ఎందుకు తాగునీటి కష్టాలున్నాయి, ఈ రోజు కూడా కరెంటు లేని తాండాలు ఎందుకున్నాయి, ఈ రోజు కూడా రోడ్డు లేని గ్రామాలు దేశంలో వేల సంఖ్యలో ఎందుకున్నాయి, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ 5 ఏళ్లలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుణ్యమాని బ్రహ్మాండంగా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వచ్చింది. రైతులకు పెట్టుబడి ఎకరానికి 4,000 రూపాయలు, 2 పంటలకు 8,000 రూపాయలు వచ్చింది. 1,000 రూపాయల పెన్షను మా అక్క చెల్లెలకు, బీడీ కార్మికులకు, అదే రకంగా పెద్ద వయసులో ఉండే మా తాతలకు, అవ్వలకు అందరికి వచ్చింది. రాబోయే మే నెల నుంచి అంటే ఇంకొక నెలన్నర తర్వాత మే 1 నుంచి మీ అందరికీ 2,016 రూపాయల పెన్షన్ కూడా చాలు కాబోతున్నది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న కొంతమంది చెప్పినారు కేసీఆర్ గారికి, అన్నా 65 ఏళ్ళకి కాదు, మాకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు 56, 57 ఏళ్ళకి ఏమోపోయినాయి అంటే ఆ వయస్సు కూడా తగ్గించి 57 ఏళ్ళకే చేయడంతో రేపటి రోజున మరొక 8 లక్షల మందికి పెన్షన్లు రాబోతున్నాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. బీడీ కార్మికులకు, మా అక్క చెల్లెళ్లకు 2014 అని కట్ ఆఫ్ పెట్టిండ్రు ప్రావిడెంట్ ఫండ్ లో, PF లో. అది కూడా మార్చుకున్నాం, 2018 పెట్టుకున్నాం. దాంతో ఇదివరకు రానోళ్ళు ఎవరైనా మిగిలిపోతే ఊళ్ళల్లో వాళ్ళకు కూడా మే నెల నుంచి తప్పకుండా పెన్షన్ వస్తుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1, 2 కాదు, చెప్పుకుంటూ పోతే గడిచిన 5 సంవత్సరాల్లో చెరువులు బాగు చేసుకున్నాం, వ్యవసాయాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేసినాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలతో పేదింటి ఆడబిడ్డలకు సాయం చేసుకునే ప్రయత్నం చేసినాం. అన్ని మంచి కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేసినాం. కాబట్టే మొన్న మీరందరూ కూడా ఆశీర్వదించి కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రంలో గరీబులైనా రైతులైనా సంతోషంగా ఉంటారని చెప్పి మీరు కడుపు నిండా ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది. రేపటి రోజున మీరు మళ్ళీ 16 మంది పార్లమెంట్ సభ్యులను ఢిల్లీకి పంపిస్తే ఆ 16గానే ఉండదు. దేశంలో మొత్తం లోపల భారతదేశంలో అటు కాంగ్రెస్ అంటే వడనోళ్ళు, ఇటు బీజేపీ అంటే ఇష్టం లేనోళ్ళు మన లెక్క చాలా మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నది, ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు, అఖిలేష్ యాదవ్ గారు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు, తెలంగాణలో మనం, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పుకుంటూ పోతే దేశంలో ఇట్లాంటి పార్టీలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు 16 ఇస్తే రేపు ఆ 16గానే ఉండదు. ఆ 16కు మరొక 150 తోడై 170 దాకా పోయే అవకాశం ఉన్నది. ఆ 170తో రేపటి రోజున ఒక దిక్కు తెలంగాణకు కావాల్సిన హక్కులు సాధించుకుంటూనే, తెలంగాణ పేద ప్రజలకు కావాల్సిన హక్కులు సాధించుకుంటూనే, కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించుకుంటూనే, మనకు రైలు మార్గం తొందరగా వచ్చేటట్టు చేసుకుంటూనే, మన జాతీయ రహదారి తొందరగా పూర్తయ్యే విధంగా చేసుకుంటూనే, ఇంకోవైపు ఎర్రకోట మీద ఎవరు ప్రధానమంత్రిగా జెండా ఎగిరేయాలనో తెలంగాణ బిడ్డలు చెప్పే పరిస్థితి కూడా మనకే వస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సామాన్యమైన విషయం కాదు ఇది. 5 ఏళ్ల కింద ఈ రాష్ట్రమే లేదు. తెలంగాణ అనే పదాన్ని ఒకనాడు ఆంధ్రప్రదేశ్లో నిషేధించిన పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆత్మగౌరవ బావుటా ఎగరవేసి తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఈరోజు దేశం మొత్తం కూడా గర్వపడే విధంగా, ఇగో నాయకుడు అంటే ఇట్లుండాలి, పరిపాలన అంటే ఇట్లుండాలని చెప్పి దేశం మొత్తం మన నాయకుడు కేసీఆర్ వైపు చూస్తున్నదంటే ఇది అతిశయోక్తి కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రైతు బంధు పథకాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెడితే ఆ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నకలు కొట్టి పేరు మార్చిండు. PM కిసాన్ అని పెట్టుకొని ఈరోజు ఈ దేశంలో కొన్ని కోట్ల మంది రైతులకు తృణమో ఫనమో ముట్టజెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు కూడా చేస్తున్నారంటే ఈరోజు అది మన నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన పుణ్యమనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తెల్లారి లేస్తే మన మీద దుమ్మెత్తిపోసే చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రైతులకు 4 పైసలు వ్యవసాయానికి పెట్టుబడి రూపంలో ఇస్తున్నాడంటే అది కూడా మన నాయకుడు కేసీఆర్ గారి పుణ్యమనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక రైతు చనిపోతే, సహజ మరణమైన, ప్రమాదవశాత్తు చనిపోయిన ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకూడదనే ఒక ఉద్దేశంతో రైతు బీమా లాంటి కార్యక్రమం పెట్టి దినవారం కాకముందే
5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందే విధంగా చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ కాదా మీరు ఆలోచన చేయాలి. నిన్నగాక మొన్న ఒక రైతు బిడ్డ మంచిర్యాల జిల్లాలో బాధపడి నన్ను మా ఊళ్ళే సతాయిస్తున్నారు, విఆర్ఓ పైసలు గుంజుతున్నారు అంటే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి రైతుకు సమస్య పరిష్కారం చేసింది దేశంలో ఎక్కడన్నా ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపటి రోజున ఒక్క రైతు కాదు, రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఈ బాధ పోవాలంటే లంచాలు ఇయ్యకుండా మీ సమస్యలు పరిష్కారమయ్యే రోజులు కావాలంటే అదొక దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుంది. తప్పకుండా అది తొందరలోనే సాధ్యమవుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాంటి కేసీఆర్ గారికి మొన్న మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో ఉత్సాహంగా ఉరుకుతున్నాం, పనిచేస్తున్నాం. మరి ఈ క్రమంలో మీరు కూడా నా మీద పెద్ద బాధ్యత పెట్టినారు. 89,000 ఓట్ల దీవెన ఇచ్చి సిరిసిల్ల చరిత్రలో ఏ ఎమ్మెల్యే మీద పెట్టినంత నమ్మకాన్ని నా మీద పెట్టి మీ రుణాన్ని తీర్చుకునే అదృష్టాన్ని మీరు నాకు ఇచ్చినారు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, నాకెట్లనైతే కడుపు నిండా ఆశీర్వాదం ఇచ్చి గెలిపించినారో, నాకెట్లనైతే మనసు నిండా మరి ప్రేమతోని ఆశీర్వదించినారో అదే పద్ధతుల్లో మన అన్న వినోద్ అన్నకు కూడా మీరు కడుపు నిండా ఆశీర్వాదం ఇవ్వాలి. తప్పకుండా 89,000 కాదు 1,00,000 ఓట్ల మెజారిటీ ఒక్క మన నియోజకవర్గం నుంచే ఇచ్చి మొత్తం రాష్ట్రం అంతా అబ్బా సిరిసిల్ల వాళ్ళు ఎంత గొప్ప తీర్పునిచ్చినారు వాళ్ళ ఎంపీ గారికి అనే విధంగా మరి మీరు దయచేసి ఆశీర్వాదం ఇవ్వాలని కూడా నేను కోరుతా ఉన్నా. రేపటి రోజున వినోద్ కుమార్ గారు కేవలం ఒక ఎంపీగా ఉండరు. కేసీఆర్ గారు మొన్ననే కరీంనగర్లో చెప్పినారు, కేంద్ర మంత్రిగా మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకొచ్చుకునే విధంగా కేంద్రం నుంచి కూడా ఒక ఉన్నతమైన స్థానంలో వారు ఉంటారు. కాబట్టి మీ ఆశీర్వాదం వారికి ఉండాలి. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఎల్లవేళలా మీకు అండాదండగా ఉంటూ ఏ రకమైన కష్టం వచ్చినా ఏ రకమైన ఇబ్బంది వచ్చినా అన్ని వేళలా టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎంపీ మీకు ఒక సోదరుడిగా ఒక సేవకుడిగా మీతోనే ఉంటామని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి తప్పకుండా ఏప్రిల్ 11 నాడు మీరందరూ కూడా పోలింగ్కు హాజరై కారు గుర్తు మీద ఓటు వేసి మీరందరూ కూడా వినోద్ అన్నకు మీ ఆశీర్వాదాన్ని కడుపు నిండా ఇయ్యాలని చెప్పి కూడా మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున కోరుకుంటూ మా గ్రామంలో ఉండే మా నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మన నాయకులందరినీ కూడా ఈరోజు గ్రామంలో మనోళ్ళు గానోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లకు పోయి కూడా అడగండి, ఏం తప్పులేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో కూడా రైతు బంధు చెక్కులు పోతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లకు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు పోతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో కూడా పెన్షన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్ అనే తేడా లేకుండా రాష్ట్రంలో పేదవాడు ఎక్కడ ఉంటే రైతు ఎక్కడ ఉంటే అందరికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతూ ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రంలో అందరూ మన వాళ్ళే, ఈ నియోజకవర్గంలో అందరూ కూడా మన వాళ్ళే, అందరూ కూడా మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు. కాబట్టి దయచేసి ఎట్లాంటి బేసిజానికి పోకుండా రాబోయే 10 రోజులు గడప గడపను దట్టి గుండెను దట్టి వినోద్ అన్నను బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మా ఎల్లారెడ్డిపేట వీర్నపల్లిలోని గ్రామాన ఉండే గులాబీ సైనికులందరూ కూడా పట్టుదలతో ఒక దృఢ సంకల్పంతో పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు ఆశీర్వాదం ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే కేసీఆర్ గారు ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేయమని చెప్పి ఆదేశం ఇచ్చినారు. వారి ఆదేశం మేరకు రాష్ట్రమంతా తిరుగుతా ఉన్నా రాష్ట్రమంతటా కూడా మరి మన అభ్యర్థులు మన నాయకులను గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నా. ఈరోజు నాకంటూ ఏదైనా గుర్తింపు ఉన్నదంటే అది మీరు పెట్టిన దీవెననే అనే మాట కూడా మళ్ళొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఎల్లారెడ్డిపేటలో మళ్ళీ రేపటి రోజున వినోద్ అన్న అఖండమైన మెజారిటీతో గెలుస్తారనే ఒక విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ కారు గుర్తుకే ఒకసారి గట్టిగా ఇంటికి పోయేది ఉన్నది, ఇంక ఆడికి పోయేది లేదు. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కారు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ. కాకతీయ వర్సిటీలో వార్షిక బడ్జెట్ ఆమోదం పొందింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 313 కోట్ల 40 లక్షల బడ్జెట్ ను కేయూ సెనెట్ కార్యవర్గం ఆమోదించింది. 146 కోట్ల 60 లక్షల రూపాయలను సిబ్బంది జీతాలకు చెల్లించనుండగా 58 కోట్ల 17 లక్షలను పరీక్షల విభాగానికి ఖర్చు చేస్తామన్నారు వీసీ. మిగిలిన బడ్జెట్ ను అంతర్గత రోడ్లు, విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్, వైద్యంతో పాటు జాతీయ సేవా పథకాలకు కేటాయిస్తామన్నారు. వర్సిటీ ఆదాయం 280 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు వీసీ. అకాడమిక్ సెనేట్ లో 219-220కి గాను కాకతీయ విశ్వవిద్యాలయం యొక్క బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది.
ఈ బడ్జెట్ 313 కోట్ల కొరకు బడ్జెట్ జరిగింది. దీంట్లో మేము ఈ సంవత్సరం మాకు వచ్చే రిసీట్స్ 280 కోట్లు అని అనుకుంటున్నాము. ఒక డెఫిసిట్ మాత్రము 32 కోట్ల డెఫిసిట్తో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఓవరాల్ బడ్జెట్ను చూసుకున్నట్లయితే 1,28,00,000 డెఫిసిట్తో చేయడం జరుగుతుంది. వీటిలో ఈ బడ్జెట్లో ఈసారి పోయిన సంవత్సరం ఇచ్చినట్లే మాకు గ్రాంటినేడు 887 కోట్ల గ్రాంటినేడును తీసుకొని బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు మా గ్రాంటినేరు పెరిగినప్పుడు రివైజ్ ఎస్టిమేట్లో దాన్ని రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్టేట్ రౌండ్ అప్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలోని 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి బైక్, 2 తులాల బంగారు ఆభరణాలు, 42 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. మాచారెడ్డి, కామారెడ్డి, బిక్కనూర్, దేవునిపల్లి పిఎస్ల పరిధిలో ఒకే రోజు 4 దొంగతనాలు చేశారు. అల్లకుంట సాయిలు, ఒల్లెపు రమేష్. దాంతో పక్కా ప్లాన్తో వీళ్లని అరెస్ట్ చేశారు పోలీసులు. గద్వాల జిల్లా ఐజ పట్టణంలోని భరత్ నగర్ కాలనీలో జిల్లా ఎస్పీ కేపీ లక్ష్మీ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రజల భద్రత, రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తనిఖీల్లో సరైన డాక్యుమెంట్స్ లేని 33 టూ వీలర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 6 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి టాటా ఏస్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ₹1,00,000 విలువైన నల్ల బెల్లంను ఎక్సైజ్ శాఖ అధికారులు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి దగ్గరలో పట్టుకున్నారు. దేవదారు గుంట తండాకి 60 బస్తాల్లో 1800 కేజీల నల్ల బెల్లం తరలిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఏ శంకర్ హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలోని చునావ్ పాఠశాల కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈవీఎం, వీవీప్యాట్స్ పై స్టూడెంట్స్ కి అధికారులు అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యతను తల్లిదండ్రులకు వివరించి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చూడాలని విద్యార్థులను కోరారు డీఈఓ గోవిందరాజులు. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో సెక్టోరల్ అధికారుల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శ్రీధర్ పాల్గొన్నారు. సెక్టోరల్ అధికారుల బాధ్యతలు, విధులను వారికి తెలిపారు. సెక్టార్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గొడవలు, ఓటింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలన్నారు కలెక్టర్. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ లో 2K రన్ నిర్వహించారు. మదర్ తెరిసా విగ్రహం నుంచి మొదలైన 2K రన్ ఎన్టీఆర్ స్టేడియం దాకా కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసిందని, అనేక చట్టాలు కూడా చేసిందని అన్నారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి 2K రన్ లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో ఓ విద్యార్థి తన తండ్రి చనిపోయిన పుట్టెడు దుఃఖంలో 10th పరీక్షలు రాశాడు. చిరంజీవి అనే 10th విద్యార్థి తండ్రి మోహన్ దాస్ భూరేపల్లిలో అనారోగ్యంతో చనిపోయాడు. తన తండ్రి ఎప్పుడూ చదువుకోవాలని, ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. పరీక్ష రాసి వచ్చాక తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు 10th స్టూడెంట్ చిరంజీవి. ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 60 మంది పోలీసులు తెల్లవారుజాము నుండి కాలనీలోని ఇంటింటికి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 11 బైకులు, 10 ఆటోలతో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన ₹1000 నిషేధిత గుట్కాను సీజ్ చేశారు పోలీసులు. వారంతా ఒకప్పుడు అసెంబ్లీలో పోటీ చేసిన వారే. అందులో కాలం కలిసిరాక ఓడిపోయారు. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పార్లమెంట్ స్థానంలో బరిలో నిలిచారు. ఓడిన దగ్గరే మళ్లీ గెలవాలనే పట్టుదలతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులపై స్పెషల్ స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులే ఇప్పుడు మళ్లీ వరంగల్, మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. అప్పుడు ఓడినా ఈసారి గెలిచేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా బలరాం నాయక్, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా దుమ్మటి సాంబయ్య పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి మహబూబాబాద్ అభ్యర్థిగా హుస్సేన్ నాయక్, టీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత బరిలోకి దిగారు. విజయం సాధించడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బలరాం నాయక్, టీఆర్ఎస్ నుంచి బానోద్ శంకర్ నాయక్, బీజేపీ నుంచి జాటోద్ హుస్సేన్ నాయక్ పోటీ చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ గెలిచారు. దీంతో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు బలరాం నాయక్, హుస్సేన్ నాయక్. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మటి సాంబయ్య గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అజ్మీరా చందులాల్ పై పోటీ చేసి విజయం సాధించారు. 2014లో శంకర్ నాయక్ చేతిలో ఓడిపోయారు. ఈసారి టీఆర్ఎస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేశారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 14,14,210 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వరంగల్ పార్లమెంటు పరిధిలో 16,53,474 మంది ఓటర్లున్నారు. ఈ పార్లమెంటు పరిధిలో స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ జనాన్ని కలుస్తున్నారు అభ్యర్థులు. మరో అవకాశం ఇవ్వాలంటూ ఓటర్ దేవుళ్లను వేడుకుంటున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.